హలో స్టూడెంట్స్, మ్యాథ్స్ బేసిక్స్లో మనం సెకండ్ పార్ట్లో ఉన్నామండి. ఇంతకుముందు వీడియోలో ఫస్ట్ పార్ట్లో నేను కొన్ని బేసిక్స్ చెప్పాను. ఒకవేళ అది కనుక చూడకపోతే అర్జెంటుగా దాన్ని చూడండి. నెక్స్ట్ దాని కంటిన్యూషన్ వీడియో ఇది. తప్పనిసరిగా ఈ వీడియో కూడా చూడండి. ఫ్రాక్షనల్ అండ్ రేషనల్ ఎక్స్పోనెంట్స్. ఏ పవర్ m by n. It is nth root of a to the power of m. Nth root of a power m, that is equal nth root of a whole to the power of m. For example, square root of a అన్నారు. స్క్వేర్ రూట్ అంటే a to the power of half అని అర్థం. a to the power of half. క్యూబ్ రూట్ ఆఫ్ a అన్నారు అనుకోండి, a పవర్ 1/3. ఫోర్త్ రూట్ ఆఫ్ a అన్నారు అనుకోండి, ఫోర్త్ రూట్ ఆఫ్ a ఈజ్ ఈక్వల్ a పవర్ 1/4. అలాగే స్క్వేర్ రూట్ ఆఫ్ a క్యూబ్ అన్నాం అనుకోండి, దీంతో కంపేర్ చేసి చూడండి. n ప్లేస్లో 2 ఉంది, రూట్ ప్లేస్లో రూట్ ఉంది, ఏ ప్లేస్లో ఉంది, m ప్లేస్లో 3 ఉంది. అంటే n ప్లేస్లో 2 ఉంది, m ప్లేస్లో 3 ఉంది. దీన్ని ఏమన్నా రాయొచ్చు, nth రూట్ ఆఫ్ a హోల్ పవర్ m అనవచ్చు. దట్ ఈజ్ ఈక్వల్ స్క్వేర్ రూట్ ఆఫ్ a హోల్ పవర్ 1/3. మరి స్క్వేర్ రూట్ ఆఫ్ a అంటే ఎంత అండి? a పవర్ హాఫ్ కదా. సో దిస్ ఈజ్ a పవర్ హాఫ్, whole power 3. a power half whole power 3. a power m whole power m, a power mn అంటే a to the power of 3/2. సో a power m by n అర్థమవుతుందండి. మళ్ళీ చెప్తున్నా, a power m by n ఈజ్ ఈక్వల్ nth రూట్ ఆఫ్ a power m, దట్ ఈజ్ ఈక్వల్ nth రూట్ ఆఫ్ a హోల్ పవర్ m. ఎగ్జాంపుల్గా చూడండి, స్క్వేర్ రూట్ ఆఫ్ a అంటే a పవర్ హాఫ్, క్యూబ్ రూట్ ఆఫ్ a పవర్ 1/3, ఫోర్త్ రూట్ ఆఫ్ a పవర్ 1/4. అలా తీసుకుంటే దీనికి ఎగ్జాక్ట్ ఎగ్జాంపుల్ కనుక మనం రాయగలిగితే స్క్వేర్ రూట్ ఆఫ్ a క్యూబ్ అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ a హోల్ క్యూబ్ అని రాసుకోవచ్చు. బట్ స్క్వేర్ రూట్ ఆఫ్ a అంటే ఎంతండి? a పవర్ హాఫ్, హోల్ పవర్ 3. ఇది ఎలా ఉందండి? a పవర్ m హోల్ పవర్ m అంటే a పవర్ mn. mn అంటే 1/2 into 3. 1/2 into 3 అంటే 3/2. 1/2 into 3, దట్ ఈజ్ ఈక్వల్ 1 into 3 అంటే 3/2. సో a పవర్ 3/2. సో ఈ బేసిక్ చాలా జాగ్రత్తగా స్టడీ చేయండి. నెక్స్ట్ మిక్స్డ్ ప్రాబ్లం. 2 to the power of 3 into 4 to the power of 2 into 16 to the power of 1/2. దాన్ని సింప్లిఫై చేయాలనుకోండి. 2 to the power of 3 into 4ని 2 స్క్వేర్ అని రాసుకోవచ్చండి. 2 to the power of 2 స్క్వేర్, 4ని 2 స్క్వేర్ రాస్తే హోల్ పవర్. 16ని 2 to the power of 8 అని రాయొచ్చండి. 2 to the power of 8, 2 క్యూబ్ అని రాయొచ్చు. 2 into 2 into 2 power 4, 2 power 16 is 2 to the power of 4 అంటే 2 4 times రిపీట్ అవుతుంది. 2 power 4, 2 2s are 8, 4 2s are 8, 8 2s are 16. సో 16 can be written as 2 to the power of 4. హోల్ పవర్ ఎంత ఉందండి? హాఫ్. నేను అన్నిటికీ సింగిల్ బేస్ తీసుకున్నాను. సో దట్ ఈజ్ ఈక్వల్ 2 to the power of 3 into 2 to the power of a power m హోల్ పవర్ n, a power mn అంటే 2 to the power of 4. నెక్స్ట్ ఇది కూడా a power m హోల్ పవర్ n అంటే a to the power of m into n. m into n అంటే 4 into 1/2. 1/2 అంటే ఎంత అండి? 2 టేబుల్ 4 ఎన్నిసార్లు పోతే 2 టైమ్స్. అన్నిటికీ సింగిల్ బేస్ వచ్చింది, ఒకటే బేస్. కామన్ బేస్ ఎంత అండి? 2. ఒకే బేస్ తీసుకుంటే పవర్స్ ఏం చేయొచ్చు అండి? యాడ్ చేయొచ్చు. అంటే 2 to the power of 3 plus 4 plus 2. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 2 to the power of 3 plus 4 7, 7 plus 2 ఎంత అండి? 9. సో దిస్ ఈజ్ ద ఆన్సర్ ఫర్ దిస్ ఎగ్జాంపుల్. ఓకే, నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ ర్యాండమ్గా తీసుకుందాం.
x to the power of 4 into x to the power of minus 7 by x power minus 8. దాన్ని సింప్లిఫై చేయాలనుకోండి. x పవర్ 4 ఈ x పవర్ 8 డినామినేటర్ ఏమవుందండి, నెగిటివ్గా ఉంది, -8. పైకి వెళ్తే +8 ఉంటుంది. x to the power of 8 x పవర్ -7 ఇంటూ x to the power of -7. మొత్తం న్యూమరేటర్ షిఫ్ట్ చేశాను. అన్నిటికీ బేస్ సేమ్ x. పవర్స్ అన్ని ఏం చేయాలంటే యాడ్ చేయాలి. ఇప్పుడు బేసెస్ ఆర్ సేమ్ అయితే పవర్స్ ఆర్ యాడెడ్. సో దిస్ కెన్ బి రిటన్ యాజ్ x to the power of 4 plus 8 minus 7. So that is equal to x to the power of 4 plus 8 12. 12 minus 7. 12 minus 7. So that is equal to x to the power of 5. So this answer is x power 5. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. x to the power of 1 by 2 into x square whole by x power minus 4. So this is equal to న్యూమరేటర్లో రెండు బేసులు సేమ్గా ఉన్నాయి కదండి. సో పవర్స్ని యాడ్ చేయొచ్చు. x పవర్ హాఫ్ ప్లస్ 2 హోల్ బై x పవర్ మైనస్ 4. -4 పైకి వెళ్తే అవుతుంది, +4 అవుతుంది. అంటే x to the power of half plus 2 into x to the power of 4. బేసెస్ ఈక్వల్ కాబట్టి పవర్స్ యాడ్ చేయాలి. x to the power of half plus 2 plus 4. మొత్తానికి ఎల్సిఎం ఎంతండి, 2 కదా. హాఫ్ ప్లస్ 4 2s are 6. ఇప్పుడు ఎల్సిఎం 2 తీసుకుంటే దట్ ఈజ్ ఈక్వల్ x to the power of ఎల్సిఎం ఈజ్ 2. ఎల్సిఎం అనేది రెండు ఫ్రాక్షన్స్ తీసుకోవాలి. సో ఇక్కడ 6/1 అని రాసుకోండి. 2 టేబుల్ ఎల్సిఎంని 1 టైం డివైడ్ చేస్తుంది. 1 into 1 1 ప్లస్ 1 టేబుల్ 2 టైమ్స్ డివైడ్ చేస్తుంది. 2 6 are 12. సో దట్ ఈజ్ ఈక్వల్